బోధన్ డివిజన్లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బోధన్ సాలూరు మండలాల్లో గెలుపొందిన నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమం పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి కీలకంగా పనిచేయాలని తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల సంక్షేమమే తన లక్ష్యమని, అధికారులు సర్పంచ్లు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నిక కావడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అభినందించారు. అనంతరం సర్పంచ్లు వార్డు సభ్యులను పూలమాలలు సాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, మందన్న రవి, శరత్ రెడ్డి, ఆదినారాయణ, నరేంద్ర రెడ్డిలతో పాటు తదితర పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, బోధన్ సాలూరు సర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పాటుపడతారని సందర్భంగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నిక మన కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చుని మంచి మెజారిటీతో బోధన్ మరియు సాలూరు మండలాల్లో గెలుపొందిన సమస్యలు ఏదున్నాయో సర్పంచులు పరిష్కరిస్తూ ఖాళీ ఉంటే ప్రభుత్వం దృష్టికి ఇస్తారనే ఉద్దేశంతో మనం ఎలక్షన్ పెట్టడం జరిగింది. మనకు కూడా ఇప్పటికే డబ్బులు బాగైనాయి. 15th ఫైనాన్స్ డబ్బులు కూడా అయినాయి. అవి కూడా ఇమీడియట్ రిలీజ్ అవుతాయి. అదేవిధంగా మనము ఎక్కువ మటుకు మన దాంట్లో 50% మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు కూడా బాగా అవకాశాలు ఇచ్చాం. అదేవిధంగా మహిళలకు గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి మాటలు చెప్పి మా కవిత కోడని చెప్పినట్టు స్వార్థాలకే చేశారు, కానీ ప్రజలకు చేయలేదు. కనీసం డాక్టర్ల గ్రూపు సంఘాలకు మనం పావులు ఆడించి ఆ పావులను కూడా లేకుండా చేస్తాం. మొన్న వీళ్ళు ఇచ్చినా కూడా అసలు అడ్డే ఏమి ఇచ్చింది, అందుకు అడ్డీలు ఇచ్చిందా? మనం ఇస్తున్నాము. కాంగ్రెస్ అది ఏం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ ఇచ్చింది. అది ఉన్నప్పుడు ఒక గిట్టంటే గిట్టను ఉంది, ఇప్పుడు సర్పంచ్లో గిట్టను ఉంది. ఏమి ఇష్టం ఇయ్యక అన్ని విధాలుగా అందరినీ చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యక అన్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టిందో అవన్నీ మనం ఇప్పుడు పరిష్కరించుకుంటున్నాం. డాక్రా సంఘాలకు కేవలం మన కాన్స్టిట్యూన్సీలనే 120 కోట్లు ఇస్తున్నాం. మన డిస్టిక్ లో 1200 కోట్లు. మీరేమో చిన్నగా లేకుండా అప్పప్పు 1000-1200 కోట్లు అవుతుంది. ఆ రోజు అప్పు కానీ ఇంకా కడుతున్నారు, అడ్డీ కడుతున్నారు. 1% అడ్డీ తప్ప అందరూ కడుతున్నారు కదా. ఎంత తీసుకుంటున్నారు? 9%. లెవెల్ ఉన్నది. ఆ డెంత మనం కడుతున్నాం. మన డిస్టిక్ 56 కోట్లు అడ్డు కట్టాం ఏడాదిలో. ఎన్ని? 56 కోట్లు. మరి ఆ రోజు మీకు ఓట్లు వేసిందా బాబు? వేసిందా? సరే, ఏదేమైనా చదువుకున్న దానికి ఉపాధ్యాయులు మేము చెప్పాం, మన చేతులిచ్చి నమస్కరించి చెప్పాను నేను. మా పిల్లలు మీ పిల్లలు అనుకోండి, బాగా చదివియండి. ప్రైవేట్ స్కూల్స్ పోతే ఒక ఇంటి 2 పిల్లలు ఉంటే 50,000 ఖర్చు అవుతా ఉన్నాయి. మీరు టీచర్లు వాళ్ళకంటే విద్యావంతులు కాబట్టి నిర్లక్ష్యం వద్దు. దయచేసి మా పిల్లలకు బాగా ఎడ్యుకేషన్ మంచి ఇస్తా ఉన్నారు. చాలా మంచి వస్తున్నాయి మనకు మార్క్స్ కూడా. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ఎక్కడైనా మార్క్స్ తక్కువ వస్తాయో మీ ఆడోళ్ళకి వెళ్తున్నాయి. ఇవన్నీ మార్క్స్ తక్కువ వస్తే ఆ ఎగ్జామ్ పెట్టించి మళ్ళా టీచర్తో క్లాసులు చెప్పిస్తున్నాం.
ఎందుకు మన పిల్లగాడికి మళ్ళీ మంచిగా చేసుకోవడం పిల్లగాడి కానీ ఈ విధంగా స్కూల్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం. బాత్రూమ్ లేకుంటే మన డిస్టిక్ లో 21 కోట్లు ఖర్చు పెట్టాము. ఇన్ని ఆ పుణ్యాత్ముడు పిల్లలకు ఇంటి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయే వరకు కనీసం మూత్రం పోయడానికి ఇబ్బంది కాకుంటే ఇంటికి సరి ఖరాబ్ అయితే అని నేను 25 సంవత్సరాల కింద ఈ కాలేజీ కట్టించాను. అవి కూడా నిర్లక్ష్యం. మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఒక పెద్ద మనిషిగా మొగుళ్ళకు కానీ ఆడోళ్ళకు కానీ పురుషులకు కానీ వ్యవస్థ ఎలక్షన్ ఓటర్ అనేది ఈజీగా తీసుకోరు. వాళ్ళు మనం 5 ఏళ్ళు పాలించడం, మంచి ప్రభుత్వాలు లేకుంటే, మంచి సర్పంచులు లేకుంటే అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యతో ఊరంతా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం పోయిన ప్రభుత్వం కేసీఆర్ బాకీలు తెచ్చిపెట్టిందో ఆ బాకీలు కట్టడం అద్దెలు కట్టడం జరుగుతున్నాం. ఇవన్నీ దేవుడు అలాగే మన పైసలు వస్తుండే డెవలప్మెంట్ వరకు వస్తున్నాయి. ఏదేమైనా ఎంత కష్టమైనా నాకు ఏది చదువుకున్నందుకు ఇస్తున్నాం. వ్యవసాయం చేసుకుంటే మనం అందరం బతుకుతాం. దానికి 10 ఏళ్ళు రోడ్ వేయించిందన్నా రోడ్లు లేదు, పొలం రోడ్లు వేపిస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. తప్పనిసరిగా డ్రింకింగ్ వాటర్ తాగడానికి ఇబ్బంది కాకుండా ఆ సమస్యలు కూడా పరిష్కరించుకుందాం. తప్పనిసరిగా మీ అందరినీ 10-15 రోజులు కష్టపడి ప్రజల మందన పొంది మీరు సర్పంచులైనందుకు మీ అందరినీ అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా వార్డు మెంబర్స్ కూడా వాళ్ళు గెలిచారు. సర్పంచ్ మన ఉప సర్పంచ్ ఎవరు ఉంటారు అని ఉప సర్పంచ్ ఎవరుంటే బెస్ట్ అని మరి సర్పంచ్ వార్డు మెంబర్స్ అందరూ గెలుచుకున్నాం. వాళ్ళకు కూడా తప్పనిసరిగా మరి టైం ఎక్కువైంది. రేపు ఎల్లుండి మన పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే, కంప్యూటర్స్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే రేపు జనవరి 1 నుంచి ట్రైనింగ్ ఇప్పిద్దాం. ఓ 100 మందికి ట్రైనింగ్ ఇస్తే 50 మందికి జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నాం. ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. రేపు వాళ్ళు వస్తున్నారు. రేపు అంతా దాంతోనే టైం అయిపోతా ఉంది. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు బాగుండాలి. చదువుకున్న వాళ్ళకి కూడా తాపే పని కానీ, డ్రైవింగ్ కానీ, వెల్డింగ్ కానీ, మనకు పెద్ద పెద్ద కొన్ని కంపెనీలు వస్తే మంచి పని చేసే ఉద్దేశాలు ఉన్నాయి. మరి అందరూ బాగుండాలని మా ఆలోచనలు ఉన్నాయన్న. కాబట్టి తప్పనిసరిగా చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టుకుని ఏదో ఉంటాయి, దాన్ని పెద్దవి చేసి ఊరు ఖరాబ్ చేయకుంటే దయచేసి మీ అందరూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.